కాదంబరి జత్వానీ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. దీని గురించి తీవ్రంగా చర్చ జరుగుతుంది. అండ్ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చాలా 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 వ్యాలిడ్ పాయింట్స్ లేవనెత్తారు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ప్రెస్ మీట్ పెట్టి మరి మాట్లాడారు. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఒక డీజీ స్థాయి వ్యక్తిని భారతదేశ చరిత్రలో అరెస్ట్ చేయడము ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. అరెస్ట్ చేయకపోవడం అన్నది వాళ్ళ ఇష్ట ప్రకారం జరుగుతుంది. కానీ ఇక్కడ ఒక అద్భుతమైన ట్విస్ట్ ఉంది. దాని గురించే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మాట్లాడతారు. ఒక్కసారి వినండి. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ పర్టికులర్ కేసులో ఒక మనిషి ఎవడో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాడు. కేసు పెడితే పోలీసు వాళ్ళు ఏం చేయాలి? కేసు రిజిస్టర్ చేసుకోవాలా, లేకపోతే వీడు మనిషి మంచిది కాదని సరైనది కాదని కేసు రిజిస్టర్ చేసుకోకుండా ఆగడానికి పోలీసులకు హక్కు ఉందా? పోలీసు వాళ్ళకి ఒక కేసు పెట్టాడు ఎవడో వచ్చి ఒక అమ్మాయి మీద. ఆ అమ్మాయిని తీసుకొచ్చేశారు, జైల్లో పెట్టేశారు. పెట్టేసి ఏం చేశారు? జైల్లో పెట్టేసి ఏం చేశారు? బెయిల్ రాగానే విడిచేశారు. ఆ కేసు ఇంకా తేలా. అప్పుడే ఆ అమ్మాయి మళ్ళీ వచ్చి నన్ను అన్యాయంగా కేసు పెట్టారంటే ఎస్పీలు, డీజీలు, పోలీసులు ఎవడన్నా పనిచేయగలరా? అసలు పోలీసులు పనిచేయాలా తెలీదా? ఏం చేయాలి? ఒకవేళ నిజంగా ఆవిడ వచ్చి నన్ను అన్యాయంగా కేసులో ఎక్కించారని పెట్టాలంటే దానికి ప్రొసీజర్ ఉంది. దానికి ఏంటి సెక్షన్? ఇప్పుడు కొత్త బిఎన్ఎస్ పాత అయితే 195 ఐపీసీ, కొత్త బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం సెక్షన్ 231 ప్రకారం మెజిస్ట్రేట్ కోర్టు పర్మిషన్ లేకుండా ఇలా మీద ప్రాసిక్యూషన్ చేయడం లేదు. ఇన్వెస్టిగేట్ చేయాలన్నా సరే మెజిస్ట్రేట్ పర్మిషన్, ఎందుకంటే ఆ కేసు ఇంకా పెండింగ్ లో ఉంది. ఎవరైతే ఆవిడ నా ఆస్తులేవో ఫోర్జరీ చేసిందని కంప్లైంట్ ఇచ్చాడో ఆ కేసు ఇంకా పెండింగ్ లో ఉండగా ఈ కేసు ఎలా బుక్ చేస్తాడు? మీకు క్లియర్ గా అర్థమయ్యేలాగే చెప్తానండి. ఒక వ్యక్తి కాదంబరి జత్వానీ పైన కేసు పెట్టాడు. నా సంతకాలను ఫోర్జరీ చేసి నా ఆస్తులను కాజేయాలని కాదంబరి జత్వానీ చూసింది అని చెప్పేసి ఒక వ్యక్తి కేసు పెట్టాడు. సరే, ఆ కేసు ప్రకారము మన రాష్ట్ర పోలీసులు వెళ్ళి ముంబై పోలీసుల్ని కన్సల్ట్ అవుతే, ఎందుకంటే ఒక రాష్ట్రం పోలీసులు వేరే రాష్ట్రంలో ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయాలంటే కంపల్సరీ వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి అరెస్ట్ చేయడానికి లేదు. అక్కడున్న లోకల్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు అరెస్ట్ చేసి వీళ్లకు హ్యాండ్ ఓవర్ చేస్తే వీళ్ళు వచ్చేసి అరెస్ట్ చేయడమో, ఇంట్రాగేషన్ చేయడమో, ప్రాసిక్యూషన్ చేయడమో, వాట్ ఎవర్ ఇట్ ఈస్ లీగల్ టర్మ్స్ ఉంటాయి కదా, వాళ్ళు చేస్తారంట ఉండవల్లి గారు చెప్పిన దాని ప్రకారం. సో ఇప్పుడు ఒక వ్యక్తి, మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఒక వ్యక్తి, ఆమెది మహారాష్ట్ర అనుకుంటా, మహారాష్ట్రకు సంబంధించిన ఒక మహిళ నా సంతకాలను ఫోర్జరీ చేసి నా ఆస్తుల్ని లాగేసుకుంది అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఉండవల్లి గారి ప్రకారం ఏం చేస్తారు? పోలీసులు వెళ్ళి ఎంక్వైరీ చేసుకొని అక్కడ ముంబై పోలీసుల్ని వాళ్ళు పోయి కలిసి ఇలా మేము అరెస్ట్ చేయాలనుకున్నాం, మాకు అక్కడ కంప్లైంట్ వచ్చింది అంటే అక్కడ ముంబై పోలీసులు ఫస్ట్ ఆమెను అరెస్ట్ చేసి వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చి జైల్లో పెట్టడమా, ఇంట్రాగేషన్ చేయడమా జరిగింది. తర్వాత ఆమెకు బెయిల్ వచ్చేసి వెళ్ళిపోయింది. అంటే ఏంటి? ఇంకా ఆ కేసులో తీర్పు రాలేదు. కాదంబరి జత్వానీది తప్పుందా రైట్ ఉందా అన్నది ఇంకా తీర్పు రాలేదు. ఇంకా తీర్పు రానప్పుడు ఆ అమ్మాయి వచ్చేసి లేదు నన్ను బలవంతంగా లాక్కొని వచ్చారు, ఈ పోలీసులు నన్ను లాక్కొని వచ్చారు, ఈ పోలీసులు నన్ను అరెస్ట్ చేశారు అంటే ఆమెను బలవంతంగా ఆమె తప్పు లేకపోయినా లాక్కొని వచ్చారా, లేకపోతే నిజంగా ఆమె తప్పుండి లాక్కొని వచ్చారా అన్నది నిర్ధారించాల్సింది కోర్టులు. కరెక్టా కాదండి? ఈ పాయింట్ మీకు అర్థమవుతుందా? సో అక్కడ ఇంకా కోర్టు తీర్పు ఇవ్వలేదు. కాదంబరి జత్వానీది తప్పా రైటా అని కూడా ఇంకా కోర్టు తీర్పు ఇవ్వలేదు. కానీ కొత్త ప్రభుత్వం రాగానే ఇప్పుడున్న పోలీసులు ఆమె మాటను ఖచ్చితంగా ఎట్లా నమ్మారు, ఏ విధంగా నమ్మారు? కాదంబరి జత్వానీ చెప్పేది కరెక్టే, ఆమెది తప్పే లేదంట, కానీ వీళ్ళు బలవంతంగా లాక్కొని వచ్చారంట అని చెప్పి ఏ బేసిస్ మీద నమ్ముతారు అని ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అడుగుతున్నారు. మీకు అర్థమైందండి పాయింట్? అర్థం కాకపోతే చెప్పండి, నేను ఇంకొక వీడియో చేసి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఒక కేసు పెండింగ్ లో ఉంది. ఆ కేసులో ఇక్కడ నేను మళ్ళా కాదంబరి జత్వానీది తప్పా రైట్ అని నేను నిర్ధారించలేను, నేను జడ్జిని కాదు. ఎందుకంటే మనం ఏదైనా ఒక మాట్లాడగలం, పత్రికలను చూసాం, ఇంకోటి చూసాం మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి. కానీ కోర్టులు అన్ని సాక్ష్యాలను చూసి కోర్టులు నిర్ధారిస్తాయి.
ఆమె తప్పుందా రైట్ ఉందని. ఇంకా ఆ కేసు పెండింగ్ లో ఉంది. మన ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ఆమె చేసింది కరెక్ట్ అని ఎట్లా నమ్మారు? సరే, ఇప్పుడు ఆర్టిస్టులను తీసుకొచ్చామనుకోండి, వాళ్ళు ఏడవమంటే ఏడుస్తారు, నవ్వమంటే నవ్వుతారు, కింద పడి దొర్లమంటే దొర్లుతారు. ఇప్పుడు ఆమె వచ్చి ఏడ్ చేస్తేనే ఆమె వాదన కరెక్ట్ అని ఎలా నమ్ముతున్నారు? ఆ వాదన కరెక్ట్ అని నమ్మి పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని ఎలా అరెస్ట్ చేశారు? ఒకవేళ అరెస్ట్ చేయాలన్నా ఉండవల్లి గారి ప్రకారం మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి, ఇప్పుడు జత్వాని చెప్పేది రైట్ అని ఎట్లా నమ్మి ఒక డీజీ స్థాయి వ్యక్తిని అరెస్ట్ చేశారు? అది ఉండవల్లి గారి ప్రశ్న. చాలా చక్కటి ప్రశ్న అడిగారు ఉండవల్లి గారు. ఇది అందరూ కూడా ఆలోచన చేయాలి. ఒక కేసు పెండింగ్ లో ఉన్నప్పుడు, ఆమె ఆ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు ఆమె వచ్చేసి లేదు లేదు వీళ్ళు నన్ను హింసించారు, నేను ఏ దొంగ సంతకాలు పెట్టలేదు, ఏం చేయలేదు, నేను అమాయకురాలనంటే అంత నిక్కచ్చిగా ఆమె చెప్తుందని మన ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎట్ట నమ్మారు? ఒక డీజీ స్థాయి వ్యక్తిని, ఒక ఎస్పీని, వీళ్ళందరినీ కూడా ఎవరో అనామకురాలండి. మీలో ఎంతమందికి తెలుసు కాదంబరి జత్వాని ఈ కేసుకు ముందు? మీలో ఎంతమందికి తెలుసు? గుండెల మీద చేసుకొని తెలుగుదేశం వాళ్ళని అడుగుతున్నా, ఎంతమందికి తెలుసు? అంటే ఇప్పుడు ఆమె వచ్చి ఏడ్స్ చేస్తేనే డీజీ స్థాయి వ్యక్తిని అరెస్ట్ చేస్తారా? ఆ విషయం సీతారామాంజనేయులు గారికి కూడా తెలుసు. ఇది పసలేదు, నేను బెయిల్ కూడా అప్లై చేయను, ముందస్తు బెయిల్ కూడా అప్లై చేయను, నేను వెళ్ళి జైల్లో కూర్చుంటాను, వాళ్ళు ఏం చేస్తారో చేయనివ్వండి, అది కక్ష సాధింపు చర్యలో భాగంగా చేసేదే తప్పితే ఇక్కడ ఏది కూడా ఆ కేసు నిలబడదు, పోయి ఒక 10 రోజులు జైల్లో రెస్ట్ తీసుకుంటాను నేను కూడా, ప్రజలకు తెలుస్తుంది వాస్తవం ఏంటన్నది సీతారామాంజనేయులు గారు అసలు బెయిల్కు కూడా, ముందస్తు బెయిల్ కూడా అప్లై చేయకుండా వెళ్ళి జైల్లో కూర్చున్నారంట. ఎంత హాస్యాస్పదంగా అనిపిస్తుందండి. ఇక్కడ ప్రతి ఒక్కరూ సామాన్యులు ఆలోచించాల్సింది ఏంటంటే, కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని అరెస్ట్ చేశారా అన్న డౌట్ ప్రతి ఒక్కరికి కలుగుతుందండి. ప్రతి ఒక్కరు ప్రశ్నించుకోవాలి. ఒక డీజీ స్థాయి వ్యక్తి, డీజీ అంటే రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్కి సుప్రీం, ఆ స్థాయిలో పనిచేసిన వ్యక్తిని ఎవరో అనామకురాలు, ఆమె మీద ఫోర్జరీ కేసు పెట్టింది ఇంకొక అతను, సో ఆమెను అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఏంటి వీళ్ళు అనేది? అలా ఆమెను అరెస్ట్ చేయడం తప్పు, ఆమె బాధపడింది, ఆమె ఏడ్చింది కాబట్టి డీజీ స్థాయి వ్యక్తిని మేము అరెస్ట్ చేస్తామంటే నెక్స్ట్ పోలీసులు వాళ్ళు ఇంకా వాళ్ళ పనులు ఎట్లా చేయగలరండి? ఇప్పుడు రేపొద్దున ఎవరినైనా పోలీసులు అరెస్ట్ చేస్తారు, సరే, ఎవరికైనా ఏ పౌరుడికైనా కేసేసే హక్కు ఉంది, కానీ పోలీసులు ఇంట్రాగేషన్ చేయడం తప్పు అని చెప్పి కేసు వేయడం ఏంది? సరే, దానికి కూడా ఉండవల్లి గారు ఒక సమాధానం చెప్తున్నారు, ఒకసారి వినండి. తీసుకెళ్ళి లోపలేసారు డీజీ లెవెల్ వాడిని. డీజీ అంటే ఇంకేముంది, ఇంకా డీజీ అంటే అయిపోయిన టాప్ లెవెల్కి వచ్చేసాడు అతన్ని. అందుకే అతను వెళ్తే ఏం లేదు, మీరు ఎందుకు వచ్చారు అదే, ఎందుకంటే అతనికి తెలుసు ఈ కేసుల్లో ఎంత అన్పాపులర్ అవుతుందో తెలిసి ఉంటుంది. అందుకని ఎవరైనా అంటాడు, ఇంకా పెడతారు, ఇంకా కేసులు పెడతాం. చాలా మామూలుగా ఉన్నాడు. ఒకరే తీసుకెళ్లారు, డీజీనే తీసుకెళ్లి లోపల పెట్టారు. రేపు పొద్దున్న నుంచి దాంట్లో మొత్తం డిఎస్పీలు, ఎస్పీలు వీళ్ళందరూ ఉన్నారు, పోలీసులు అందరూ. ఇది పూర్తిగా నాకు తెలుసున్నటువంటి లా ప్రకారం చూస్తే అసలు ఆ కేసు ఏమైంది? అసలు వాడు ఎవడైతే రేప్ చేశాడో వాడిని ఏం చేశారు? ఈవిడ ఇక్కడ జైల్లో ఉండగా కేసు అక్కడ కొట్టేస్తే చెల్లదు. వీడు వెళ్ళి చెప్తున్నారు, పోలీసులు చెప్పాలి. ఆవిడ లేదు, ఎందుకంటే బొంబాయి పోలీసులే అరెస్ట్ చేసి వాళ్ళకి అప్పచెప్తారు. వీళ్ళు వెళ్ళి అరెస్ట్ చేయడం లేదు. అక్కడికి వెళ్ళి బొంబాయి పోలీసులకు వారెంట్ పట్టుకెళ్ళిస్తారు, బొంబాయి పోలీసులు అరెస్ట్ చేసి వాళ్ళకి అప్పచెప్తారు. అందులో ప్రొసీజర్లో ఏమన్నా యాక్సెస్ వస్తే పోలీసు వాళ్ళ మీద మెమోలు ఇస్తారు. అరెస్ట్ చేసి లోపలటువంటి కేవలం కేసు, ఆ కేసు తేలిపోయి ఆ కంప్లైంట్ ఇచ్చినటువంటి అమ్మాయి మీద కంప్లైంట్ ఇచ్చిన వాడు అంతా కూడా తప్పే అని తేలినా రివర్స్ ప్రాసిక్యూషన్ ఉండదు. దానికి మళ్ళీ సివిల్ లా ఆఫ్ ట్యాక్స్ లో ఉంటుంది. కాంపన్సేషన్ క్లెయిమ్ చేసి వాళ్ళ దగ్గర వసూలు చేసి పోలీసులు అందరి మీద చేసేటారు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారి ప్రకారము ఒకవేళ కాదంబరి జత్వాని తప్పు చేయలేదు, అవతల వాళ్ళే దొంగ కేసులు పెట్టారన్నా గానీ పోలీసులు వాళ్ళపైన రివర్స్ ప్రాసిక్యూషన్ ఉండదు. ఏదో సివిల్ కేసు అవుతున్నప్పుడు కాంపెన్సేషన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. నా పరువుకు భంగం కల్పించారు, నా టైం వేస్ట్ చేసి నన్ను జైల్లో పెట్టారని కాంపెన్సేషన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. కానీ పోలీసులను అరెస్ట్ చేయడం ఏంటి? అసలు చెయ్యకూడదు. మరి అట్లాంటప్పుడు ఆ రేప్ చేసినవాడు, ఏదో రేప్ కేసు కూడా ఉందేమో మనకు తెలియదు, ఆ రేప్ చేసినవాడు ఎక్కడికి వెళ్ళాడు అంటున్నాడు. ఇప్పుడు మళ్ళీ అదే విధంగా ఇప్పుడు ముంబైలో ఉన్న పోలీసులను కూడా అరెస్ట్ చేశారండి. అంటే ఆమెను ఫస్ట్ అరెస్ట్ చేసేది ముంబై పోలీసులు అరెస్ట్ చేసి ఆంధ్ర పోలీసులకు అప్పచెప్తారు, వాళ్ళని కూడా అరెస్ట్ చేశారా?